హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజు ఆడవాళ్ళందరూ చాలా హడావిడిగా, ఇంకా చెప్పాలంటే చాలా అందంగా రెడీ అయ్యి అందరూ మహాలక్ష్ముల్లా ఉంటారు కదా. సో అందరూ కూడా అమ్మవారికి మనసారా ఈరోజు పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఈరోజు పూజ చేయడానికి కుదరలేదు. మళ్ళీ నేను నెక్స్ట్ వీకే పూజ చేసుకోగలుగుతాను. సరే, ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే, నేను శివయ్య సంకల్పం తీసుకున్నానని చెప్పాను కదా. సో సంకల్పం తీసుకున్న టైంలోనే 16 సోమవారాల వ్రతం కూడా వచ్చిందనమాట. సో 16 సోమవారాల వ్రతం 5వ వారం పూజతో పాటు శివయ్య సంకల్పం పూజ కూడా నేను ఎలా చేసుకున్నాను అన్నది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అండ్ నేను శివయ్య సంకల్పం తీసుకున్నాను అని చెప్పిన తర్వాత మీలో కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాటి గురించి కూడా ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఇంకైతే ఫస్ట్ చూసారు కదా, పొద్దున్న 4 o'clockకి లేచాను ఈరోజు. వెంటనే ఇంకా రెడీ అయ్యి ఫస్ట్ పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు క్లీనింగ్తో పాటు పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ముందు రోజు రాత్రి అరేంజ్ చేసి పెట్టుకుంటాను. కాబట్టి పొద్దున నాకు ఎటువంటి హడావిడి ఉండకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కుదురుతుంది. ఇంకా శివయ్య సంకల్పం తీసుకున్నాను కాబట్టి కంటిన్యూస్గా 11 days పూజ చేసుకోవాలి. సో ఈ పూజ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్గా డీటెయిల్స్ షేర్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు శివయ్య సంకల్పం గురించి షేర్ చేసిన తర్వాత ఒకళ్ళిద్దరు అడిగింది ఏంటంటే, ప్రతిరోజు ఆ రాగి చెంబులోనున్న నీళ్లు మార్చాలా అని. ప్రతిరోజు రాగి చెంబులో ఉన్న వాటర్ మార్చవసరం లేదండి. ఫస్ట్ డే ఏదైతే రాగి చెంబులో నీళ్లు వేసి పెడతామో 11 days కూడా అలానే ఆ వాటర్ని ఉంచి, మళ్ళీ 11 రోజులు పూజ కంప్లీట్ అయిన తర్వాత 12వ రోజు మనం ఉద్యాపన చెప్పుకుంటాం కదా, అప్పుడు ఆ రాగి చెంబుని కదిలిస్తామే. కానీ అప్పటి వరకు రాగి చెంబుని ఏమీ కదిలించము. కానీ అందులో వేసిన పువ్వు ఉంది చూసారా, ఇందాక నేను పసుపు చామంతి పువ్వు పెట్టాను, ఆ పువ్వుని ప్రతిరోజు మార్చుకోవచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ప్రతిరోజు శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత ఆ వాటర్ని ఏం చేయాలి అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లోని పచ్చని చెట్లు లాంటివి ఉంటూనే ఉంటాయి. ఏవీ లేకపోతే అట్లీస్ట్ తులసమ్మైనా ఉంటుంది కదా. సో తులసమ్మ చెట్టు మొదల్లో వేసేయండి. అండ్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్, ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళాలా అంటే, ఒకవేళ మీకు అవకాశం ఉందనుకోండి, ఇలా పొద్దున్నే ఇంట్లో ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత శివాలయంకి వెళ్ళి మంచిగా స్వామివారికి అక్కడ అభిషేకం చేసుకొని, ఒకవేళ ఇంకా టైం ఉంటే కనుక రుద్రమంత్రం కూడా చదువుకొని మంచిగా స్వామి దర్శనం చేసుకొని రండి. ఒకవేళ లేదు మాకు టెంపుల్కి వెళ్ళడానికి కుదరదు అనుకుంటే, నాలాగా ఇంట్లోనే ప్రతిరోజు పూజ చేసుకోండి. నాకు ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళడానికి కుదరదండి, ఎందుకంటే నేను పొద్దున పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు, అండ్ మా అత్తగారు ఉన్నారు, అండ్ ఇంట్లో వాళ్ళకి టైంకి బాక్సెస్ పెట్టి పంపించాలి. సో నాకు కుదరలేదనమాట. అందుకే నేను శివయ్య సంకల్పం చెప్పుకున్నప్పుడే అనుకున్నా, నేను ప్రతిరోజు ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకుంటాను, టెంపుల్కి వచ్చే అవకాశం ఉండదేమో స్వామి అని. ఇంకా అనుకున్నట్టే ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా 11 రోజులు ఇంట్లోనే స్వామివారికి పూజ చేసుకుని 12వ రోజు ఉద్యాపన కూడా చేసుకున్నాను. సో శివయ్య సంకల్పం గురించి మీలో కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తా. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 16 సోమవారాల వ్రతం. ఒకవేళ మీరు 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి PMS డేట్స్ అని చెక్ చేసుకోండి. సో దట్ ఫస్ట్ వారం పూజ చేసిన తర్వాత సెకండ్ వారం ఎప్పుడు ఆటంకం రాకూడదు. ఒకవేళ పొరపాటున ఫస్ట్ వారం పూజ చేసిన తర్వాత సెకండ్ వారం ఆటంకం వస్తే అది లెక్కలోకి రాదు. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి కొత్తగా ఫస్ట్ వారం స్టార్ట్ చేసినట్టు పూజ చేసుకోవాలి. అండ్ ఈ 16 సోమవారాల వ్రతానికి కంపల్సరీగా మనం ప్రార్థిమలింగం తయారు చేసుకోవాలి. దానికోసం పుట్టమన్ను ఉండాలి. ఇంతకు ముందు రోజుల్లో పుట్టమన్ను అంత ఈజీగా దొరికేది కాదు, కానీ ఇప్పుడు ప్రతి పూజా స్టోర్లోని ఈవెన్ ఆన్లైన్లో కూడా పుట్టమన్ను దొరుకుతుంది. సో పుట్టమన్నుతో చక్కగా ప్రార్థిమలింగం తయారు చేసుకోవాలి. మీకు అవకాశం ఉంటే ఈ పూజ పొద్దున్నే చేసుకోవచ్చు, లేదా సాయంత్రమైనా చేసుకోవచ్చు. ఈ పూజ కోసం ఉపవాసం ఉండాల్సి ఉంటుంది, బ్రహ్మచర్యం పాటించాలి, అండ్ భూసైనం చేయాలి అంటారు. కానీ ఈ రోజుల్లో కొంతమందికి ఆరోగ్యం సహకరించక కింద పడుకోలేకపోతున్నారు. అంతా శివయ్యకి తెలుస్తుంది కదా. ఒక్కసారి మనసారా స్వామివారికి దండం పెట్టుకొని మంచం మీద కూడా పడుకోవచ్చు. ఇంకా పూజా విధానం విషయానికి వస్తే, పుట్టమన్నుతో ప్రార్థిమలింగం తయారు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ప్రార్థిమలింగం లేకపోతే ఇప్పుడు పూజా స్టోర్స్లోని స్ఫటికలింగం అని దొరుకుతుందండి. ఇగోండి, ఇదే అనమాట. సో స్ఫటికలింగం తెచ్చి ఆ లింగానికి కూడా పూజ చేసుకోవచ్చు. లేదా కొంతమంది దగ్గర వెండి, బంగారం, ఇత్తడిలో కూడా లింగాలు ఉంటాయి. సో ఇంట్లో ఉన్న ఏ లింగాకారానికైనా మంచిగా పూజ చేసుకోవచ్చు. లింగం తయారు చేసుకున్న తర్వాత దీపారాధన చేసి ఫస్ట్ ఆచమనం చెప్పుకున్నాక అష్టోత్తరం చదివి 16 సోమవారాల వ్రతానికి సంబంధించి కథలుంటాయి. ఆ కథలన్నీ చెప్పుకొని స్వామివారికి గోధుమ రవ్వ, బెల్లం, నెయ్యి కలిపి చేసిన నైవేద్యమే పెడతారనమాట. అదే అండి మన రవ కేసరి. సో ప్రతి వారం స్వామివారికి నైవేద్యంగా రవ కేసరి పెట్టి పూజ చేసుకోవచ్చు. అండ్
ఈ 16 సోమవారాల వ్రతానికి సంబంధించి ప్రత్యేకంగా బుక్స్ కూడా అమ్ముతారండి పూజా స్టోర్స్లోనే. సో ఆ బుక్ తీసుకొచ్చి చక్కగా ఆ బుక్లో ఎలా ఉందో అలా ఫాలో అయిపోవచ్చు. అండ్ కొంతమందికి చదవడం రాకపోవచ్చు, పూజా విధానం ఎలా చేయాలో తెలియకపోవచ్చు. అలాంటి వారు నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో కానీ లేదా యాంకర్ సంతోషి గారి వీడియోస్లో కానీ 16 సోమవారాల వ్రతంకి సంబంధించి కంప్లీట్ డెమో వీడియోస్ అయితే వాళ్ళు పోస్ట్ చేశారండి. సో ఆ వీడియో ఫాలో అయిపోతూ మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అండ్ నేనెందుకు పర్టికులర్గా నా పూజా విధానం గురించి షేర్ చేయట్లేదు అంటే, నేను రీసెంట్గా తెలుసుకున్నానండి, మా పద్ధతులన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మాకు కలసారాధన ఉండదు. అండ్ అలానే షోడశోపచార పూజలు చేస్తారు కదా, అవి కూడా మేమేం చెయ్యము. ఈవెన్ పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు గోత్రనామాలు చదువుతారు కదా, అవి కూడా మేమేం చదవము. సో మాకు ఉన్న పూజా విధానం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని నేను 16 సోమవారాల వ్రతం చేసుకుంటాను అనమాట. అందరికీ ఇలా ఉండాలని రూల్ లేదు కదా. కొంతమంది కలసారాధన ఉండొచ్చు, కొంతమంది కంపల్సరీ షోడశోపచార పూజ చేసుకుంటారు. సో ఎవరి పద్ధతి బట్టి వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి నేను నా పూజా విధానం గురించి షేర్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు నేను మా పద్ధతి చెప్పాను కదా, మీకు కూడా ఎవరికైనా ఇలాంటి పద్ధతులు ఉంటే చెప్పండి. నేను నా పూజా విధానం నేను ఎలా చేస్తాను అన్నది షేర్ చేస్తాను. అంటే పర్టికులర్గా చెప్పాలంటే నేను స్పెషల్గా ఏమీ చేయను. సింపుల్గా ఫస్ట్ ప్రార్థమలింగం తయారు చేసుకుంటాను. ఆ తర్వాత చెప్పాను కదా, ఆచమనం అని ఉంటుంది బుక్లోనే, ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అది చదువుకున్న తర్వాత స్వామివారికి అష్టోత్తరం ఉంటుంది, అది చదువుకుంటాను. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది, అది చదువుకుంటాను. ఇంకా తర్వాత సింపుల్గా కథలు ఉంటాయి 16 సోమవారాలకి సంబంధించి. ఆ కథ అయితే నేను యాంకర్ సంతోషి గారి వీడియోస్లోనే వీడియో ప్లే చేసుకుంటూ వింటూ పూజ చేసుకుంటాను అనమాట. సో కథ అయిపోయిన తర్వాత లాస్ట్లోని హారతి ఇచ్చేటప్పుడు శివాష్టకం చదువుకుంటాను. అంతే, ఇంతే సింపుల్గా పూజ చేసుకుంటాను. ఈవెన్ కొంతమంది ఈ పూజ స్టార్ట్ చేయకముందే వినాయకుడికి కూడా పూజ చేసుకుంటారు. అంటే ఫస్ట్ కొంతమంది స్పెషల్గా వినాయకుడికి సెపరేట్గా పెట్టి, ఇంకా ఫస్ట్ వినాయకుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత శివయ్యకి పూజ చేసుకుంటూ ఉంటారనమాట. బట్ మా ఇంట్లో అలా ఏం చెయ్యమండి. నేను పూజ స్టార్ట్ చేసే ముందు ఓం గం గణపతి నమః అనుకున్న తర్వాత శుక్లాంబరద్రం చదువుకుని పూజ స్టార్ట్ చేస్తానన్నమాట. సో మా పూజా విధానం ఇలానే ఉంటుంది కాబట్టి నేను ఇదే కంటిన్యూ అవుతున్నాను. మీరు చేసేది తప్పు, నేను చేసేదే రైట్, నేను అసలు ఎవరికి అలా చెప్పనండి. ఎందుకంటే ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మీ పేరెంట్స్ని ఒకసారి అడగండి, లేదా మీ ఇన్లాస్ని ఒకసారి అడగండి. వాళ్ళకి ఏ పద్ధతులు ఉన్నాయో అవి ఫాలో అయిపోతే ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా 16 సోమవారాలు పూజ చేయడానికి ఆడవాళ్ళకి కుదరదు, మధ్యలో ఆటంకం వస్తుంది. అలాంటప్పుడు ఫస్ట్ వారం పూజ చేసిన తర్వాత సెకండ్ వారం ఆటంకం రాకుండా చూసుకోండి. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా 4 వీక్స్ ఎటువంటి ఆటంకం ఉండదు. మళ్ళీ ఆ తర్వాత ఆటంకం వస్తే గనక ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం నుంచి మీరు కంటిన్యూషన్ పూజ చేసుకోవచ్చు. ఇలా 16 సోమవారాలు కంప్లీట్ చేసేసరికి లాస్ట్ వారాలు అంటే ఆల్మోస్ట్ 14, 15, 16, 17th వీక్ కూడా మనం కార్తీక మాసంలో పూజ చేసుకుంటాం అనమాట. ఇంతకన్నా అదృష్టం ఉంటుందా చెప్పండి. చక్కగా కార్తీక మాసంలో శివయ్య ఆరాధన ఎంత బాగుంటుందో కదా. సో మంచిగా ఒకవేళ మీకు అవకాశం ఉండి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ సోమవారం స్టార్ట్ చేయొచ్చండి. చాలా మంచిది. ఎటువంటి భయాలు పెట్టుకోకుండా మీరు ఏదైతే సంకల్పం గురించి పూజ చేసుకుంటున్నారో అదంతా స్వామివారికి చెప్పుకొని మనసులో భారం అంతా స్వామివారి మీద వేసి చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి. ఏదైనా గాల్లో దీపం పెట్టి స్వామి నువ్వే దిక్కు అంటే ఏ స్వామి దిక్కు రారండి. మనం ఏదైతే సంకల్పం తీసుకుంటామో దాని గురించి ఎంత కష్టపడాలో కష్టపడి మిగతా భారం అంతా స్వామివారి మీద వేసి ఇలా పూజ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది. అంతా ఆ స్వామివారే చూసుకుంటారు. ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే రేపు సోమవారం స్టార్ట్ చేయొచ్చు. సో మా పద్ధతులు, మేము పూజ చేసే విధానము అండ్ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము, కామెంట్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.